హరి ఓం. తేదీ 30/12/24 సోమవారము. మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు అనే కార్యక్రమములో ఈరోజు 10వ సమస్య. మన శరీరాన్ని పృథివీ, జలము, తేజస్సు, వాయువు ఏమైనా చేయగలవు. అందుకే మనము ఈ భూతాలకు భయపడిపోతాము. మరి ఆత్మ కూడా అంతేనా? లేక శరీరానికి ఆత్మకు తేడా ఉందా? ఈ సమస్యకు 2వ అధ్యాయము నుండి 23, 24 శ్లోకాల ద్వారా తెలియజేసినారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్చేద్యు యమదాయో యమక్లేద్యు శోష్య ఏవ చ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతనః. పరిష్కారం. శరీరానికి ఆత్మకు పోలికే లేదు. శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయగలవు, కానీ ఆత్మను ఏమి చేయలేవు. శస్త్రాలు శరీరాన్ని నరికివేస్తాయి, ఆత్మను ఖండించలేవు. నిప్పు శరీరాన్ని బూడిద చేసివేస్తుంది, కానీ ఆత్మను అంటుకోలేదు. నీళ్లు శరీరాన్ని తడిపివేయగలవు, కానీ ఆత్మనేమి చేయలేవు. గాలి శరీరాన్ని ఎండించగలదు, ఆత్మనేమి చేయలేదు. కనుక మన ఆత్మ నరకడానికి వీల్లేనిది, తగులబెట్టడానికి వీల్లేనిది, తడపడానికి వీల్లేనిది, ఎండించడానికి వీల్లేనిది. ఇది నిత్యము, అంతటను ఉంటుంది, స్థిరము, అచలము, సనాతనమై ఉంటుంది. కనుక దీని దగ్గర బాహ్యభూత వికారాలు పనిచేయవు. గోపాలకృష్ణ భగవానికి జై.